నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ చెస్ట్ రౌండ్ తీయండి. మనం బ్లౌజ్ కి ఎలా తీసాం చెస్ట్ రౌండ్? లేదు, ఆల్రెడీ మీకు తెలుసు కదా. చెస్ట్ రౌండ్ ఎలా తీసామో ప్రెస్ చేయకుండా చెస్ట్ రౌండ్ తీసుకోండి. ప్రెస్ చేయొద్దు, లూజ్ ఇవ్వద్దు. CW అని రాసుకోండి, లేదా చెస్ట్ అని రాసుకోండి, చెస్ట్ రౌండ్ అని రాసుకోండి. చాలండి తెలుగులో అయితే. అయిపోయిందా? తర్వాత నడుము దగ్గర ఈ ప్లేస్ లో, ఇక్కడ కాదు, మనం బ్లౌజ్ కి ఇక్కడ తీసుకున్నాము, ఈ ప్లేస్ లో కాదు, ఇక్కడ నడుము దగ్గర టైట్ గా పట్టుకోవద్దు, నార్మల్ గా ఒక్కసారి ఇలా చూడండి. ఇట్లా జస్ట్ టైట్ గా లాగి పట్టుకోకూడదు, లూజ్ గానే పట్టుకోకూడదు. నడుము చుట్టుకొలత రాసుకోండి, ఎంత ఉంటే అంత. WW ఇంగ్లీష్ లో వెస్ట్ విత్. అయిపోయిందా? నడుము తీసుకున్నారా? నెక్స్ట్ మెజర్మెంట్ చాలా కేర్ఫుల్ గా తీసుకోండి. మీరు చెస్ట్ దగ్గర లూజు టైట్లు తీసుకున్నా, నడుము దగ్గర లూజులు టైట్లు తీసుకున్నా మనం వాటిని అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వేసుకున్నప్పుడు కొంచెం చెస్ట్ దగ్గర టైట్ ఉంది అంటే లూజ్ చేయొచ్చు, నడుము దగ్గర టైట్ ఉంది అంటే లూజ్ చేయొచ్చు. ఇట్లా హిప్ మీద నుంచి టేప్ తీసుకోండి. ఇక్కడ పొట్ట ఉంటది కదా, ఇక్కడ ఈ డాల్ కి లేదు, ఇలా పొట్ట హైట్ లో తెలిసిద్ది మీకు. ఆ హైట్ మీదకి తీసుకోవాలి, కొంచెం క్రాస్ గానే వస్తుంది. కొంచెం క్రాస్ గా మీరు వస్తారా? నేను చూపిస్తా. రండి ఒకసారి చూడండి, మీ మీ ప్లేసుల్లో ఉండి చూడండి, అందరికీ కనిపిస్తుంది. వెనక్కి తిరగండి, ఈ చున్నీ తీసేయండి. ఇది చూడండి, హిప్ ఉంది కదా, హిప్ హైట్ పాయింట్ పట్టుకోండి, ఇట్లా ఇలా తిరగండి. ఈ పొట్ట హైట్ పాయింట్, మీరు స్ట్రైట్గా ఉండండి. పొట్ట హైట్ పాయింట్, ఇలా ఏం పీల్చొద్దు, ఇలా పొట్ట హైట్ పాయింట్, హిప్ హైట్ పాయింట్ తీసుకోవాలి. ఫ్రంట్ ఉన్న పొట్ట కూడా హైట్ పాయింట్ లో తీసుకోవాలి. కొంచెం క్రాస్ గానే ఉంటది బెల్ట్. ఈ టేప్ చూసారుగా, కొంచెం క్రాస్ గానే ఉంది. ఇలా తీసుకొని నోట్ చేయండి. ఆమెకేముందని కిందకి పెడుతుంది టేపు, ఈడకి దాల్చింది. లేని వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు ఇలా స్లిమ్ ఫిట్ లో ఉంటారు కదా, ఇలా స్లిమ్ ఫిట్స్ లో తను ఈ డాలు ఆమెడ కొంతమంది లావుగున్నా కూడా హైట్ గా ఉండే వాళ్ళకి, స్టమక్స్ హిప్ పార్ట్స్ హైట్ గా ఉండే వాళ్ళకి నార్మల్ గానే తీస్తాము. ఎవరికైతే కొంచెం హిప్ ఉండి కొంచెం స్టమక్ ఉంటుందో వాళ్ళకి మాత్రం ఇలా తీస్తాం, ఎందుకంటే ఆ హైట్ కవర్ అవ్వాలి చుట్టుకొలత. ఓకే, మీది అంతే. హిప్ దగ్గర లూజ్ వచ్చింది అనుకోండి, టైట్ అయితే చేయగలుగుతాం, బట్ టైట్ అయ్యింది అనండి. ఇప్పుడు ఆల్రెడీ డ్రెస్ లో ఉన్న వాళ్ళకి కట్స్ కనిపిస్తూ ఉంటాయి, అది ఏ లెంత్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇలా పట్టుకున్నారు కదా, ఇక్కడికి ఉందనుకోండి 22కి కట్స్ ఉన్నట్టు లెక్క. అది వాళ్ళకి ఎంతకి కావాలి అంటే కట్స్ అంతకి. కామన్ గా ఏంటంటే మనకి పొట్ట హైట్ పాయింట్ ఉంటది కదా, దాని కిందకి తీసుకుంటే కరెక్ట్ గా వస్తాయి కట్స్. అంటే ఇక్కడికి సరిపోతుంది. మంది కిందకి పెట్టండి, పైకి పెట్టండి, మాకు ఇంకా కిందకి పెట్టండి అంటారు. వాళ్ళకి తెలియదు కాబట్టి అలా కిందకి పెట్టండి అంటారు. ఈ సైడ్ కాళ్ళు కనిపిస్తున్నాయి, అందుకోసమని మాకు కట్స్ కిందకి పెట్టండి అని చాలా మంది అంటారు. ప్రాబ్లము మీరు అది కిందకి పెట్టడం వల్ల కట్స్ ఈ లెగ్స్ కనిపించకపోవడం కాదు, వెడల్పు తక్కువ తీసుకోవడం వల్ల కనిపిస్తుంది అన్నమాట. సో అందుకని ఏం చేస్తారంటే చూడండి, కరెక్ట్ అయితే కట్స్ ఎక్కడ పెట్టాలి అనే దానికి షోల్డర్ నుంచి ఇదిగోండి ఈ పార్ట్ తీసుకోండి,
మనకి పొట్టు ఉంది కదా నావెల్, బొడ్డు ఉంది కదా, బొడ్డు కిందకి జస్ట్ ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ కిందకి ఇలా పెడితే కరెక్ట్ గా ఉంటది. హిప్ దగ్గర ఎప్పుడు టైట్ ఇవ్వకూడదు. ఓకేనా? ఇదేంటి